నమస్తే, వనకం, శిష్యాకార్, ఆదాబ్. నేను మీ ఆయుష్రామ్. మామూలుగా చెప్పాలంటే చిన్నపిల్లలు నిద్రపుచ్చాలంటే తల్లులు జోలపాట పాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. చిన్నారులే తల్లికి జోలపాట పాడుతుంది. అది ఎలాగంటారా, తన అందమైన గొంతుతో అద్భుతమైన గాత్రంతో అద్భుతమైన గొంతుతో జోలపాట పాడుతుంది. ఆ జోలపాట ఎలా ఉందంటే అందరూ విని అవ్రా అనే రేంజ్లో ఉన్నది ఆ జోలపాట. ఇక్కడ మనం చూసుకుంటే చిన్న పిల్లలు మాటలు మాట్లాడితేనే సంతోషంగా కేరింతలు కొడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటిది ఆ చిన్నారి పాట పాడుతూ ఉంది. అనుకోకుండా వచ్చిన అవకాశం ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ వైరల్ పాటనే అమ్మ పాడే జోలపాటే. నేను అంత బాగా పాడలేను, కానీ కాకపోతే ఆ అమ్మాయి మాత్రం అద్భుతంగా పాడుతుంది. అది ఎక్కడంటే మన కరీంనగర్లోని కట్టరంపూర్ దగ్గర ఉన్న వినాయక నగర్లో ఉన్నట్టు. ఆ అమ్మాయి పేరు ఆద్య. ఆ అమ్మాయి గురించి తెలుసుకొని ఇంత దూరం మనం వచ్చాము. ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం ఆ పాట ఎలా పాడుతుంది, ఇంకా ఏమైనా పాటలు పాడుతుందో కొత్తగా, ఇది ఒకే పాట వచ్చా, ఎందుకు ఈ పాట వైరల్ అయింది, ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకుందాం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. చలో వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆద్య వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈ అమ్మాయి పేరు ఆద్య అని చాలా మందికి తెలియదు. ఈ అమ్మాయి పేరు ఆద్య. ఇప్పుడు ఆద్య గురించి తెలుసుకున్నా, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా అడిగి తెలుసుకున్నా. ఆ పాట ఎందుకు వైరల్ అయింది, ఆ విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు జంగ తిరుపతి. మా పాప పేరు ఆద్య, మా మిస్సెస్ పేరు స్వప్న, మా బాబు పేరు అశ్వత్థామ. అంటే ఫస్ట్ మేడం వదిలిపెట్టి పాప దగ్గరికి అలా ఏం లేదు, సీరియల్ పాపనే ఇక్కడ మెయిన్ కాబట్టి మనం పాప గురించి మాట్లాడాలి కాబట్టి పాప గురించి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను చిన్న వర్క్ షాప్ ఉంది మాకు, మిషనరీస్ రిపేర్ చేస్తూ ఉంటాం. ఓకే. నా పేరు స్వప్న. నేను అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో టీచింగ్. ఏం టీచర్ మేడం? మ్యాథ్ టీచర్. అమ్మో. అంటే ఇప్పుడు మొన్ననే ట్వెట్లో క్వాలిఫై అయ్యాను, సో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. కంగ్రాచులేషన్. మ్యాథ్స్ అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వీళ్ళతో. ఓకే, రైట్. మీకు సంగీతాల మీద ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. పాటలు పాడతారా మీరు? జస్ట్ ఇంట్లో పాడుకుంటాం అంతే. అంతేనా? ఓకే. నాన్న, నీ పేరు? నా పేరు అశ్వత్థామ. అశ్వత్థామ. ఓకే. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఇప్పుడు 9th క్లాసా? వచ్చావా 9th క్లాస్లోకి? 8th కంప్లీట్ అయ్యి 9th లోకి వచ్చావు. బాగా చదువుతున్నా? నీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా ఇట్లాంటి పాడటం అలాంటిది? నువ్వు పాడతావా? ఆహా, ఇంత సింగర్లే ఉన్నారు అయితే. మా ఇంట్లో రోజు మార్నింగే పూజ సంబంధించిన సాంగ్స్ వింటూ ఉంటాం. చాలా సాంగ్స్ చిన్న మా పాప వాళ్ళ ఏజ్ లాంటి అమ్మాయిలు, చిన్న పాప వాళ్ళు పాడిన పాటలు నేను తనకు పెట్టి చూస్తూ ఉంటుంది. చూసి తనంతా తానే పాడుకుంటూ అలా అలవాటు పరుచుకుని చిన్నప్పటి నుండి అలవాటు పరుచుకొని తనే సొంతంగా ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి తనే వాడడం, ఆ స్లైడ్ గా రాగం చేయడం అంతా తనే నేర్చుకుంటుంది. ఈజీగా నేర్చుకొని పాడగలుగుతుంది. ఓకే, రైట్, సూపర్. నాన్న, ఇప్పుడు మన మెయిన్ లీడ్ దగ్గరికి వచ్చాం. నాన్న, పేరు చెప్పు. మై నేమ్ ఇస్ జై ఆద్య. ఆద్య. ఓకే. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాసా? నీకు ఇంట్రెస్ట్ అన్నా సాంగ్స్ పాడడం? ఓకే. ఈ సాంగ్ ఎలా నేర్చుకున్నావు? ఫస్ట్ సాంగ్ ఏంటి? నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? కొమ్మ ఉయ్యాల. కొమ్మ ఉయ్యాల. ఓకే, సూపర్. అదేనా నువ్వు ఫస్ట్ పాడిన పాట? అంటే నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావా? మరి నేర్చుకున్నావా? ఎన్ని డేస్ పోయింది మేడం ఒకసారి మమ్మీకి? అంటే సంగీతానికి ప్రత్యేకించి ఏం వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళ యాన్యువల్ డేకి మేడం మ్యూజికల్ మేడం నేర్పించారు. మ్యూజిక్ నేర్పిస్తుంటే తను పాడుతా అనేసి వెళ్ళింది. సో అనుకోకుండా దాంట్లో మేడంకి వాయిస్ నచ్చింది, తన గ్రూప్ లో పాడిపించారు. సోలోగా అంటే ఇదే ఫస్ట్ టైం తను వాడడం. అంటే నార్మల్ గా చిన్నప్పటి నుంచి శ్లోకాస్ ఇట్లాంటివి ఏమన్నా నేర్పిస్తుండే. ఇంట్లోనే ఉంటుంది కదా, సో ఇంట్లో చిన్న చిన్న శ్లోకాలు నేర్పిస్తుంటే తను వెంటనే క్యాచ్ చేసి పాడుతుండేది. సో ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తే ఆ పాట నువ్వు ఒకసారి పాప చేత పాడిద్దాం. నన్ను ఒకసారి తీసుకో. ఆ పాట ఎలా పాడావో అలా యాజ్ ఇట్ ఈజ్ అలా పాడేసి, ఓకేనా? చలో. అమ్మ పాడి జోలపాట అమృతాని కన్న తీయదంట. అమ్మ పాడి లాలి పాట తేనెలూరి పారేరు
రేరులంట నిండు జాబిలి చూపించి గోటిట బుగ్గను గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటిట బుగ్గను గిల్లేసి బుగ్గను పట్టి ఊయలలోపే అమ్మలన ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృదాని కన్న తీయదంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. సూపర్, ఒరిజినల్ సింగర్ లాగా దించేసావు తెలుసా. ఎంత బాగా పాడుతున్నావు నిజంగా నువ్వు. నాకు కూడా బాగా ఇష్టం కానీ పాడలేము, అదే ఒక చిన్న బాధ. చాలా బాగుంది. తను అసలు నార్మల్ క్యాజువల్ సాంగ్స్ నేర్చుకుంటుంది. సో ఇప్పుడు ఇది ఎట్లా వైరల్ అయింది మేడం ఈ సాంగ్? ఇప్పుడు ఎవరు అంటే ఈ అమ్మాయి క్లాస్ రూమ్ లో పాడుతూ ఉంటే మేము ఆ వీడియో చూసాం. అంతే, అంటే క్లాస్ ఎవరు తీస్తారు ఆ వీడియో? క్లాస్ టీచర్ తీశారు. ఏం పేరు మేడం పేరు? మౌనిక మేడం. మౌనిక మేడం. ఓకే. తనకి మ్యూజిక్ నేర్పించే మేడం పేరు కూడా మౌనిక మేడం. ఓ, ఇద్దరు మౌనిక. ఓకే. సో వాళ్ళిద్దరు చేయబట్టి ఈ రోజు ఆద్య వీడియో ఇంత వైరల్ అయింది. అదే చాలా మంది కాల్ చేసాం, మేము కూడా మీ స్కూల్ కు కాల్ చేసాం. ఆ స్కూల్ సార్ వాళ్ళతో మాట్లాడి మాకు నెంబర్ కావాలని అట్లా వచ్చామన్నమాట. చాలా బాగుంది. అంటే ఏ స్కూల్ ఏంటి అనేది కూడా చాలా మంది తెలియదు. మేము ఆ స్కూల్ డ్రెస్ ని చేసి యాక్చువల్లీ ఫస్ట్ డే అందరు సివిల్ డ్రెస్ వేసుకెళ్తారు. తనేంటో యూనిఫామ్ లో వెళ్తా అనేసి, అంటే మామూలుగా స్కూల్ వాళ్ళు పోస్ట్ చేస్తారు కదా, సో యూనిఫామ్ లో వెళ్తా అనేసింది, యూనిఫామ్ లోనే వెళ్ళింది. అలా యూనిఫామ్ అందరికి తెలిసిపోయింది. తన స్కూల్ నేమ్ కూడా ఈజీగా తెలిసిపోయింది. సీరియస్లీ మేము ఆ స్కూల్ డ్రెస్ యూనిఫామ్ అంతా జూమ్ చేసి అది మేము అంత కష్టపడ్డాం తీసుకోవడానికి. అంటే అంటే ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళని వెలికి తీయాలని మా సుమన్ టీవీ ఎప్పుడు ముందు ఉంటుంది. అందుకోసం మీ ఇంటికి వచ్చేసాం అందుకోసం. సో రైట్ నాన్న, ఇంకా ఎలాంటి పాటలు ఇష్టం? హిందీ సాంగ్ ఏం సాంగ్? హిందీ సాంగ్ వచ్చా? నాకు హిందీ రాకపోయినా వేయడం వచ్చు, పాడు. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाब के तेनकु से चल बनाए आशिया इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाब के तिनको से चल बनाए आशिया दबे दबे पाँव से आए होले होले जिंदगी होतम पे कुंडी चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बात चले आजा दिल की ये जमीन थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपनाए आशिया इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाब के तिनको से चल बनाए आशिया. స్కేటింగ్ చేస్తావా? వావ్. అంటే నేర్చుకున్నావా ఊరికే అట్లా చేద్దాం అనుకుంటున్నావు? నేర్చుకున్నావా? అనుకుంటున్నావా? మనకి ఎలాగో స్టేడియం దగ్గరనే. సినిమాలు చూస్తారా? సినిమాలు ఇంట్లో అందరూ కలిసి థియేటర్లకు వెళ్ళి చూస్తారా లేకపోతే ఇంట్లోనే అందరూ కూర్చొని థియేటర్ కలిసి చూస్తారా? ఓకే. మీది ఎక్కడ మేడం? అంటే మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడేనా, లోకలేనా? లేదు, అమ్మ వాళ్ళది గోవర్కన్ దగ్గర 18 లైన్ కాలనీ. అత్తమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు. రిటైర్మెంట్ అయ్యాక ఉస్నాబాద్ దగ్గర కట్కూరులో ఉంటారు వాళ్ళు. ఓకే ఓకే. తనకి నచ్చినవి అంటే కంపల్సరీ వాడుతుంది. ఇక తనే నేర్చేసుకుంటుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం పాడుతా ఉంటే విని నేర్చేసుకుంటుంది అంతే. అమ్మ ఫుల్ గ్రాస్పింగ్. ఓకే రైట్. కొమ్మ ఉయ్యాల వాడదాం. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు గాల కొమ్మ సాటోన పాడే కోయిలా కూ అంటూ నాతో ఉండాలా తెల్లారాల పొత్తు కాల అమ్మా నీ
రోజు గల. ఎట్లా మీ ఇంట్రెస్ట్ ఏంటి? అమ్మాయి సింగర్ చేద్దాం అనుకుంటున్నారా? నేర్చుకుంటా అంటే ఏదైనా ఓకే. అంతేనా? తనకి ఇది అది అని ఏం లేదు, తను ఏదంటే అది. స్టడీలో కూడా తను ఒకసారి చెప్పిందంటే నేర్చేసుకుంటది. డైలీ నైట్ పడుకునేటప్పుడు స్టోరీ రీడింగ్ రీడ్ చేయడం అంటే అలవాటు. కానీ చదివిన బుక్ ఒకసారి చదివిందంటే బుక్ ఫినిష్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ వెంటనే కొత్తది కావాల్సింది. అంటే చదివింది మళ్ళీ మళ్ళీ చదవదు. ఒకసారి నేర్చుకుందంటే ఆ పాట ఇంకోసారి కాదు, ఇంకో కొత్త సాంగ్ నేర్చేసుకోవాలి అంతే. తన ఇంట్రెస్ట్ చూపిస్తే ఏదైనా అంతే కదా నేర్చేసుకుంటుంది. ఫోక్ సాంగ్స్ ఏమైనా వచ్చానా? ఫోక్ సాంగ్స్ ఏం వింటావా? అట్లాంటివి ఏమి వినవా? యాక్చువల్గా మేము ఇంట్లో కూడా వినం ఫోక్ సాంగ్స్. మేము అంటే చాలా తక్కువ అన్నట్టు. ఎక్కువ మార్నింగ్ దేవుని సాంగ్స్ పెడతాము. కార్ లో వెళ్ళేటప్పుడు ఎటైనా ట్రావెల్ చేస్తే హిందీ సాంగ్స్ తను పెడతారు. ఏదైనా సాంగ్స్ చూడగానే కొంచెం వినడానికి బాగా అనిపిస్తే మేము చూస్తుంటే తను చూసి బాగుంది అని మేము అనుకుంటాం. డిస్కషన్ చేసి ఫోక్ సాంగ్స్ కూడా చేస్తుంది. బట్ మేము ఎప్పుడు తనని చూపించలేదు నేర్చుకోమని. సార్ చాలా అసలు నిన్నటి నుంచి మా ఫ్రెండ్స్ కానీ బయట నుంచి కానీ వాళ్ళ క్లాస్ నుంచి టీచర్స్ కానీ ఫోన్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే పాప గురించి ఎవరికైనా మా పాప గురించి ఇట్లా అందరూ అప్షేర్ చేయడం, అందులో కామెంట్ చూసి బంగారు చాలా బాగా అన్నాడు. చాలా ఇప్పుడు ఆ వీడియో తీసిన మౌనిక మేడం ఎవరికి పంపించింది? వేరే వాళ్ళ ఫ్రెండ్స్. ఆ క్లాస్ టీచర్, వీళ్ళ క్లాస్ టీచర్ మౌనిక మేడం అని. ఆ మేడము ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు చూసారు. చూసి ఎందుకో వాయిస్ అదే ఇంత బాగుంది అని చెప్పేసి మళ్ళీ రికార్డ్ చేశారు. ఆ మేడం మళ్ళీ రికార్డ్ చేసేసి ఆ రికార్డ్ చేసిన వీడియోని ఆ స్కూల్ పారమిత స్కూల్లో ఉన్న మ్యూజిక్ టీచర్, ఆ మేడం పేరు కూడా మౌనిక మేడం. సో తను ఆ వీడియోని అక్కడ వాళ్ళ హస్బెండ్ ఒక ఆయన మీడియాలో ఉన్నారంట. సో ఆయన పోస్ట్ చేస్తే ఆయన ఇదంతా వెళ్ళి ఆర్టీవీ ఛానల్కి వెళ్తే అది వైరల్ అయ్యి ఆల్రెడీ పెట్టిన తర్వాత 60K వ్యూస్ వచ్చినాయి. అది నాకు షేర్ చేయడం జరిగింది. మా తెలిసిన వాళ్ళు ఇట్లా మీ పాపనేనా అని చెప్పేసి నాకు తెలిస్తే అదే మా పాప ఇక్కడ ఎందుకు వస్తుంది అని చెప్పి చూస్తే అంత వైరల్ గా. మీకు కూడా తెలియదు నాకు, అసలు విషయం నాకు తెలియదు. ఆ ఆర్టీవీ మా ఫ్రెండ్స్ నాకు పంపించాక నాకు తెలియదు. అరే మన పాపలాగా ఉంది అని చెప్పేసి అప్పుడు ఆశ్చర్యపోయిన మాత్రం దారుణం తెలియదు మాకు అసలు. నిన్నటిదాకా కూడా ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు నెల్లూరు వచ్చింది కూడా తెలియదు నాకు. వాళ్ళు షేర్ చేశారు నాకు. షేర్ చేస్తే నేను కూడా షేర్ చేసి పెట్టుకున్నాను. అసలు నిన్నటి నుంచి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇట్లా పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదా, ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలై వాడిపోయెను కాదా. రీ గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాఘబంధమే లేదే. ఎదు కుమారుడే లేని వేళలో ఎదలు రగిలనే రాధ గుండెలో, ఎద కుమారుడే లేని వేళలో ఎదలు రగిలనే రాధ గుండెలో. పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలై పాడిపోయెను కాదా. సూపర్. యాక్చువల్గా నేను ఈ అమ్మాయి ఏదైతే పాడిందో ఆ సాంగ్ రైటర్ నాకు తెలిసినాడు బిట్టపల్లి సురేందర్. ఆయన కూడా ఈ అమ్మాయి వచ్చిన వీడియో నేను సెండ్ చేసిన, నా చూసుకొని నాకు రిప్లై ఇస్తాడని నేను అనుకుంటున్నా. లేకపోతే ఒక కాల్ అయితే చేద్దాం, చేసినాక తర్వాత కూడా అమ్మాయితో మాట్లాడుతున్నాం తప్పకుండా. నువ్వు ఇలాగే పాడుతూ ఉండాలి, మంచి సింగర్ కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, అండ్ మీ పేరెంట్స్ కూడా మంచి పేరు తీసుకురావాలి, అన్నయ్యకి కూడా పేరు తీసుకురావాలి. ఓకేనా? మంచి సింగర్ కావాలి, పెద్ద సింగర్, అందరినీ దగ్గర రావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. And my teacher music Monica ma'am and my class teacher Monica ma'am, I'm wishing you thank you so much to viral this my song. Thank you ma'am.
ఓకే, మేము కూడా ఇద్దరు మౌనిక మేడంలకి థ్యాంక్ యూ చెప్తున్నాం. మంచి సింగర్ మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ మౌనిక మేడం, థ్యాంక్ యూ మౌనిక మేడం. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి, మీ స్కూల్ వాళ్ళకి అండ్ మేడం వాళ్ళ స్కూల్ వాళ్ళకి అండ్ మీ డాడీ వాళ్ళ కొలీగ్స్కి, మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి కూడా థ్యాంక్స్. ఓకేనా? ఓకే, మీ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీకి, మీ నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీకి కూడా థ్యాంక్స్. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, చూసారు కదా, మళ్ళీ ఇంకో అద్భుతమైన కిట్ తోటి, అద్భుతమైన ఇలాంటి టాలెంట్ ఉన్న పిల్లలతోటి మళ్ళీ కలుద్దాం మరో ప్రోగ్రాంలో. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఆయుష్ రామ్.